రామకృష్ణారెడ్డి గారు. అధ్యక్ష, ఈ రోజున మంత్రి గారి సమాధానాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ భూములకే కాదు దేవుడి మాన్యాలకు కూడా రక్షణ అనేది లేకుండా పోతా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే సుమారు 4,86,000 పైచిలుకు ఎకరాలు దేవాదాయ శాఖకు సంబంధించి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఈ భూములు ఆక్రమించుకోవడానికి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో పలుకుబడి గలవాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు అందరూ కూడా వీటిని కాజేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి అడిగితే మంత్రి గారి సమాధానం అస్పష్టంగా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. బయట జిల్లాలని ఒకసారి వదిలేసినా ఏం చేయలేకపోతా ఉంది ఈ రోజున ప్రభుత్వం. కనీసం మనం ఇక్కడ ఉన్న ఈ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు ఒకసారి పరిశీలిస్తే అధ్యక్ష, పక్కనే సదావర్తి భూములు ఉన్నాయి. అమరావతి మీకు తెలిసిందే అధ్యక్ష. సుమారు 473 ఎకరాలు వందలాది సంవత్సరాల క్రితం రాజా వెంకటాద్రి నాయుడు గారు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దేవాలయం కోసం, దేవాలయం అభివృద్ధి కోసం, అదేవిధంగా బ్రాహ్మణులు వేద విద్యను అభ్యసించే వాళ్ళ కోసం ఆ భూములు కేటాయిస్తే చెన్నై దగ్గర తాళంబూర్ అనే గ్రామంలో ఆ 473 ఎకరాలు కూడా అధ్యక్ష ఈ రోజున కేవలం 83 ఎకరాలకు మాత్రమే కుచించుకుపోయింది. అక్కడ తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా వాటిని ఆక్రమించారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయటానికి పూనుకున్న సందర్భంలో అధ్యక్ష కేవలం ఎకరం 22 లక్షల రూపాయలకి అమ్మిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. దాన్ని చివరికి అక్కడైతే అధ్యక్ష ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూనే 7 కోట్ల పైచీలకు ఉందంటూ రిజిస్ట్రేషన్ అధికారులు తమిళనాడు వాళ్ళు ఇవ్వటం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారి కూడా సర్టిఫికేట్ చేస్తూ లెటర్ రాసిన సంగతి కూడా వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంటే సుమారు 1100 కోట్ల పైచీలకు ఆస్తులు, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు కొట్టివేయటానికి ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకోకపోవడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పని కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చివరికి ఎంత దారుణంగా తయారైందంటే అధ్యక్ష, హైకోర్టులో మేము సేల్స్ సర్టిఫికెట్ ఇవ్వము, దీన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం కూడా మనందరం చూసాం అధ్యక్ష. ఒక పక్కన అటు కుడి చేతి వైపున అమరావతిని వదిలిపెడితే ఎడమవైపు చేతున మరి ముఖ్యమంత్రి గారి నివాసానికి వెనుకమాల ఉన్నటువంటి దుర్గమ్మ గుడిని కూడా మనం వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం తయారైంది అధ్యక్ష. ఎందుకంటే దుర్గమ్మ గుడికి సంబంధించి సుమారు 14.2 ఎకరాల భూమి సిద్ధార్థ అకాడమీకి కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష గతంలో. దాన్ని 2006 సంవత్సరంలో అధ్యక్ష 2006 సంవత్సరంలో ఆ లీజుల్ని కేటాయింపుల్ని క్యాన్సిల్ చేస్తే అధ్యక్ష అక్కడ గజం 1,00,000 రూపాయలు ఉన్న దాన్ని అధ్యక్ష దాని మీద అధ్యక్ష గజం 1,00,000 రూపాయల వాల్యూ ఉన్న దాన్ని ఎకరం సంవత్సరానికి 1,00,000 రూపాయలు కేటాయించడం అనేది అంత దారుణం, అన్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నిజంగా చంద్రబాబు నాయుడు గారి కనుక ఈ దేవాదాయ ఆస్తుల్ని కాపాడాలి అనే లక్ష్యం ఉండి ఉన్నట్లయితే ఆయన ఇదే రాజధాని ప్రాంతంలో సిద్ధార్థ వాళ్ళకి 20 కాబట్టి 40 ఎకరాలు కేటాయించుకోండి, కానీ ఆ ప్రభుత్వ భూముల్ని ఆ దేవాదాయ శాఖ భూముల్ని మాత్రం దేవాదాయ శాఖకి వదిలించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అదే శాఖకు సంబంధించిన అధికారులు అది దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం, అది మాకు విడిచిపెట్టండి చెప్పి లేఖలు కూడా ప్రభుత్వానికి రాసిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. అటు దుర్గమ్మని వదిలిపెట్టలేదు, అంటే దండం పెట్టుకోవడానికి అయితే గుడికి వెళ్తా ఉన్నారు. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోవచ్చింది అధ్యక్ష, వందల వేలాది కోట్ల రూపాయల స్కామ్లు అధ్యక్ష ఇవి. దుర్గమ్మ గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తా ఉన్నాం, కానీ దుర్గమ్మ ఆస్తులు మాత్రం వెనకమాల నుంచి దిబ్బెల్లో ఎలా కాజేస్తా ఉన్నారో ఆ విధంగా కాజేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు పక్కనే నందిగామ ప్రాంతంలో మెయిన్ రోడ్డుకు ఆనుకొని 42 ఎకరాల స్థలాన్ని, కేవలం హైవేను ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని కూడా అధ్యక్ష హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఎండోమెంట్స్ వాళ్ళు హౌసింగ్ వాళ్ళకి కేటాయించుకోవడానికి ఆక్షన్ వేసుకోమని చెబితే కారు చౌకకి ఈ రోజున ఒక సోలార్ పవర్ వాళ్ళకి హైవేను ఆనుకున్న స్థలాన్ని కూడా అప్పచెబుతా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మనం గమనించాం, శాసనసభ్యులు అనంతపురం చౌదరి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు కూడా చివరికి చెప్పాడు, ఏమన్నా అన్యాయాలు అక్రమాలు జరిగితే ఇదే శాసనసభలో ఎవరైనా సరే మీరు చట్టపరంగా మీరు
నిర్ణయాలు తీసుకోండి అని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఉదాహరణకి నేను చెప్పినటువంటి సదావర్తి కానివ్వండి, దుర్గమ్మ గుడి కానివ్వండి, నందిగామ శివాలయానికి సంబంధించిన భూములు కానివ్వండి, నిష్పక్షపాతంగా వాటిని విచారించి ధర్మాన్ని న్యాయాన్ని చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. లాస్ట్ ఒక విషయం అధ్యక్ష, చివరికి మన మంత్రి మాణిక్యాలరావు గారు ఒక మాట అన్నారు సార్ అధ్యక్ష. సుమారు 2 సంవత్సరాల క్రితం ఎవరైతే భూములు ఖాళీ చేస్తారో దేవుడి భూముల్ని, వాటిని వాళ్ళ ఫోటోలు తీసి మేము రిజిస్టర్ ఆఫీసుల దగ్గర, బయట దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల దగ్గర మేము అంటిస్తాం పోస్టర్ల రూపంలో అని అన్నారు అధ్యక్ష. కనీసం దాన్ని ఇంతవరకు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మంత్రి మాణిక్యాలరావు గారిని కోరుకుంటా ఉన్నా.